హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఎల్ఎస్జీ వర్సెస్ ముంబై. మరి ఈ మ్యాచ్ ప్రిడిక్షన్స్ చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ మాత్రం ఖచ్చితంగా సరే చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ 100 లైక్స్ అనేది ఇస్తే చాలా నాకు సపోర్టింగ్గా ఉంటారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఖచ్చితంగా సరే మీ ఫ్రెండ్స్కి మీ అందరికి కూడా వాట్సాప్ మరి ఫేస్బుక్ ప్రతి అన్ని దాంట్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేస్తే అందరికి కూడా యూజింగ్ అయితే అవుతుంది. మరి మొత్తం మీద హెడ్ రికార్డ్స్ ఎలాగున్నాయి, మరి స్టేడియం ఎక్కడ, మరి లెవెల్ ఏమిటి, మ్యాచ్ ప్రొడక్షన్స్ మరి ఎలా ఉన్నాయి, ఎవరు విన్ అవుతారు ఏమిటి అనేది అయితే మనమైతే ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ హెడ్ రికార్డ్స్. ఈ హెడ్ రికార్డ్స్ టోటల్గా ఇక్కడ 6 మ్యాచ్లు అనేది జరిగితే 5 మ్యాచ్లు అనేది ఎల్ఎస్జీ గెలుస్తూ 1 మ్యాచ్కి పరిమితమైంది ముంబై. ఇక్కడ స్టాండ్స్ చూసుకున్నా మరి ఎక్కువగా శాతం మాత్రం ఎల్ఎస్జీకి ఉంది. మరి హోమ్ గ్రౌండ్ కూడా ఎల్ఎస్జీ లక్నో అనేది జరుగుతుంది. ఈ లక్నో పిచ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఈ పిచ్ టోటల్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్గా మనం అయితే చెప్పాలి. మరి ఎవరైతే టాస్ వేస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. నాకు తెలిసినంత వరకు కూడా 160, 170 వరకు కూడా వస్తుంది, కానీ అది సరిపోదు. 200+ కానీ రావాలి. మొన్నట్టు 170 వరకు కూడా వచ్చింది. చేజింగ్లో చాలా ఈజీగా అనేది చేశారు. అయితే అది మొత్తం మీద 230, 240, 220 వరకు కూడా వస్తే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ అనేది ఉంది. మరి ఈ టోటల్ పిచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎలా స్పందిస్తుంది ఏమిటంటే మ్యాచ్ స్టార్ట్ అయితే కానీ మనకి తెలియదు. అయితే టోటల్గా నాకు తెలిసినంతవరకు కూడా 180, 190 వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా సరే ఫీలింగ్ అనేది తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి ప్లేన్ లెవెల్ ఎలా ఉంది ఏమిటనేది మనం తెలుసుకుంటే, ప్లేన్ లెవెల్ చూసుకున్నా మరి ఇక్కడ ఎల్ఎస్జీ మొత్తం మీద మొన్నటిసారి చాలా బాగా ఆడారు, కానీ తర్వాత మ్యాచ్ అనేది మొన్న మ్యాచ్ అని చూసుకున్నా పూర్తిగా ఫెయిల్ అయితే అయ్యారు అనేది మనం తెలుసుకోవచ్చు. మ్యాక్రమ్ అయితే 28 రన్స్ అనేది చేసిన, మరి అయితే మార్షల్ అయితే డెకౌట్గా వెనుదిరిగాడు. మరి తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కాస్త కోస్త రాణించారే, కానీ అంత ఫలించలేదు అనేది అయితే మనం అయితే చెప్పాలి. కాస్త మిడిల్ ఆర్డర్ కూడా ట్రబుల్గా అయితే ఉందని చెప్పచ్చు. మరి పంత్ చూసుకున్నా చాలా వరకు కూడా ఫెయిల్యూర్స్ అనేది అయ్యారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. అటు పంత్ విషయంలో చాలా వరకు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయితే అవుతున్నారు. జట్టుగా అయితే యూజింగ్ అయితే అవ్వట్లేదు. మంచి నాక్ అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్ అనేది వస్తే చాలా మంచిది. పురాణ అయితే ఎప్పుడులాగే రాణించాడు 44 రన్స్. మరి పురాణ అనేది విజృంభించాడు అంటే ఎల్ఎస్జీ స్కోర్ 200+ అనేది చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ పురాణ ఒక్కటే అయితే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. తనకు తోడుగా ఉండే ఛాన్స్ చాలా మంచిది. మరి మిల్లర్ అయితే తన వంతుగా మొన్న సాధించాడు, బాగానే ఉంది. బదాని అయితే 41 రన్స్. ఇక్కడ చూసుకున్న టాప్ 6 చూసుకున్నా చాలా బాగా ఉంది. మార్షల్ ఫెయిల్ అయినా పురాణ బాగా రాణించారని చెప్పచ్చు. మరి బదానే చాలా బాగా రాణించారని చెప్పచ్చు. మరి మిల్లర్ అయితే కాస్త కోస్త బాగానే రాణించారని చెప్పచ్చు. మరి ఈ టాస్ ఎవరైతే గెలుస్తున్నారో ఎల్ఎస్జీ అయితే చేజింగ్ అయితే చేస్తే చాలా ఈజీగా మరి ఎల్ఎస్జీయే గెలుస్తుంది. మరి చేజింగ్ కాలేదు అనుకుంటే ఖచ్చితంగా సరే మొదట్లోనే మరి ఎల్ఎస్జీ బ్యాటింగ్ అనేది చేసిందంటే చాలా వరకు కూడా ఇక్కడ ఓడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఏంటి బౌలింగ్ పరిస్థితి ఎలా ఉందంటే అదే ఇందాక చెప్పాను కదా, మరి ఈ బౌలర్స్ అనేది బాగా రాణించట్లేదు. మరి రీతి కానీ అండ్ టాగుల్ నుండి కానీ వీళ్ళు ఫామ్ అని చూసుకొని చాలా ఎక్సలెంట్ మరి ఉన్నా, మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఫెయిల్యూర్స్గా మరి అయితే ఉందనేది మనం చెప్పాలి. నుండి కానీ ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది. సమర్థ అయితే బ్యాటింగ్లో అయితే చాలా ఎక్సలెంట్గా మరి రాణిస్తున్నారు అనేది మనం అయితే చెప్పాలి. రవి బేస్మన్ కానీ మరి అవిస్ గారి కానీ వీళ్ళందరి నుండి కూడా ఫామ్ అనేది రావాలి. సిద్ధార్థ్ నుండి కూడా రన్స్ అనేది ఇస్తలేదు, కానీ
వికెట్స్ అనేది తీయగలగాలి. తీస్తే చాలా మంది ఎందుకంటే జట్టుకి అయితే యూజింగ్ అయితే అవుతుంది. ఇలా ఎల్ఎస్జీ అనేది చాలా కొంచెం బౌలింగ్ వీక్నెస్గా నాకైతే మరి కనిపించింది. బ్యాటింగ్ అనేది పవర్ హిట్టింగ్ అయితే చాలా వరకు కూడా ఉందనేది మనం చెప్పాలి. మరి ఈ ముంబై పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటిసారి మంచి ఫామ్లోకి అయితే వచ్చింది చెప్పచ్చు. బౌలింగ్ అయితే పర్ఫెక్ట్గా మరి రాణించారని మరి చెప్పచ్చు. అశ్విన్ కుమార్ అయితే 4 వికెట్లని తీసాడు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్గానే మనం అయితే చెప్పాలి. మరైతే డివ్యూలోనే చాలా ఎక్సలెంట్గా మరి రాణించారని చెప్పచ్చు. అటు రోహిత్ శర్మ యావరేజ్గా పర్వాలేదు, ఇంపాక్ట్ ప్లేయర్గా ఇప్పుడు వచ్చాడని మనం చెప్పచ్చు. రీచింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి 62 రన్స్ అని చేశాడు. విల్ జాక్స్ అయితే పర్వాలేదు 16 రన్స్ అని చేశాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 27 రన్స్ అనేది చేశాడు అనేది మనం అయితే చెప్పాలి. టోటల్గా బ్యాటింగ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నా సరే బౌలింగ్లో అయితే కొంచెం అయితే మొన్న అయితే సరే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది అనేది మనం అయితే చెప్పాలి. కానీ ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్ కానీ నాకైతే మరి అనిపించింది. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు కూడా వికెట్స్ పరంలో మాత్రం బౌలింగ్ ఎక్సలెంట్ మరి ఉన్నాయని మనం చెప్పాలి. బౌలింగ్లో మాత్రం చూసుకోవాలి చాలా ఎక్సలెంట్ మనం. హార్దిక్ పాండ్యా అయితే మొన్నటిసారి 1 వికెట్ తీసాడు. మరి శాంటన్ అయితే 1 వికెట్ అని తీసాడు. చార్లీ అయితే 2 వికెట్లు అనేది తీశాడు. బోల్ట్ అయితే 1 వికెట్ అనేది తీసాడు. ఇలా చూసుకుంటే చాలామంది వికెట్స్ అనేది తీశారు. అలాగే పరుగులు అనేది ఇచ్చారు. కానీ కవరింగ్ అనేది చేశారు. కవరప్ అనేది చేయడం తన నైజంగా ముంబై అనేది చెప్పచ్చు. చాలా ఎక్సలెంట్గా మరి ముంబై అయితే రాణించారనేది మనం పర్ఫార్మెన్స్ ద్వారా చెప్పచ్చు. మరి బలబలంలో చూసుకున్న వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎక్కువగా బలం ముంబైకి ఎక్కువగా ఉంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది చెప్పచ్చు. ప్రస్తుతానికి పరిస్థితుల్లో మనం చెప్పాలంటే మరి మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఎలాగ ఉన్నాయి చూస్తే మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది చూస్తే ఇందాకే చెప్పాం ముంబై అనేది 60% అనేది గెలిచే ఛాన్స్ ఉంది. 40% అనేది ఎల్ఎస్జీ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముంబై టాస్ గెలిచింది అంటే ఏది విధంగా అయినా సరే గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎల్ఎస్జీ అయితే చేంజింగ్ చేస్తేనే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. బౌలింగ్లో అయితే ఫెయిల్యూర్స్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి మీ ఎనిమిస్ ఇంకా బాబా